స్క్వేర్ షీట్ పేపర్. సో ది స్క్వేర్ షీట్ పేపర్ని మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో జస్ట్ యూ ప్లేస్ ఇట్ లైక్ దిస్ ఉంది. ఇప్పుడు ఏ షేప్ వచ్చింది మనకి? ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా. సో ఈ ట్రయాంగిల్ షేప్ని ఏం చేయాలంటే జస్ట్ ఫోల్డ్ ఇట్ ఇన్ దిస్ వే, ఇలా ఫోల్డ్ చేయండి. సో ఈ ఫోల్డ్ ఇట్ కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి. ఈ ఫోల్డ్ ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నదాన్ని ఫోల్డ్ చేస్తూ ఎక్కడ దాకా చేయాలి? ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేటట్టు చేయాలన్నమాట. సో ఐ ఫోల్డ్ ఇట్ ఇన్ దిస్ వే. అలాగే ఇటు సైడ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ఎగ్జాక్ట్గా తీసుకొచ్చేసి దీని కార్నర్లో పెట్టండి. ఇప్పుడు పేపర్ని టర్న్ చేయండి. సో ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ఫోల్డ్ చేయండి. ఇది ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా ఫోల్డ్ చేయండి. సో ఈ ట్రయాంగిల్ షేప్ని లోపలికి ఫోల్డ్ చేయండి. చేసామా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కింద మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, దీన్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయండి. సో మనకి ర్యాబిట్ వచ్చేసింది. ఇప్పుడు మన ర్యాబిట్కి కొంచెం ఐస్